తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది. జనసేన పోటీ చేస్తుంది. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ శ్రేణులకు ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్. అయితే తెలంగాణలో పార్టీని నిలబెట్టడం జనసేనానికి అంత ఈజీనా? అసలు ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏపీలో ముఖ్యమంత్రి కావడానికే దిక్కులేదు, తెలంగాణలో పవన్ ముఖ్యమంత్రి అవుతాడా అంటూ చెప్పడం ఆయనకు లాభమా నష్టమా? టీడీపీ, వైసీపీ లాంటి పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో సైలెంట్ అయిన వేళ పవన్ కళ్యాణ్ అక్కడ సత్తా చాటగలడా? కొత్త రాజకీయ శక్తిగా ఎదగడం సాధ్యమేనా? అసలు తెలంగాణలో పవన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? అసలు జనసేనాని వ్యూహం ఏంటి? ఆయనకు కలిసి వచ్చే అంశాలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తామని, అవసరమైతే ఎన్నికలు కూడా పోటీ చేస్తామని పవన్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే తెలంగాణలో ఇప్పటికే బలమైన రాజకీయ పార్టీలు ఉన్న పరిస్థితుల్లో జనసేన ఎంతమేర ప్రభావం చూపగలదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి తెలంగాణలో పవన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణలో నవనిర్మాణం పేరుతో సభ పెట్టేందుకు ప్లాన్ చేశారు జనసేనాని. అయితే ఆ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ సభపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఫైర్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. తాను ఇంతకాలం తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడలేదని, కానీ ఇక నుంచి జనసేన తెలంగాణలో ఉంటుందని, పోటీ కూడా చేస్తుందంటూ స్పష్టంగా చెప్పారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంతవరకు రాణిస్తారు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీ ఆవిర్భావం తెలంగాణలో జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ తన ఫోకస్ అంతా ఏపీ రాజకీయాలపైనే పెట్టారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉన్న తెలంగాణ, ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఏపీలో మాత్రమే పోటీ చేశారు. ఇక 2024 ఎన్నికల్లో సైతం టీడీపీ, బీజేపీతో జతకట్టిన పవన్ కేవలం ఏపీలో మాత్రమే పోటీ చేసి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్వతహాగా పవన్ ఏపీకి చెందిన రాజకీయ నేత. అలాగే ఏపీలో ఆయనకు బలమైన కాపు సామాజిక వర్గం అండగా ఉంటూ వస్తోంది. దీంతో పవన్ ఏపీ రాజకీయాలను సీరియస్ గా తీసుకున్నారు. ఆయన ఇప్పటికే సొంతంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే స్థాయికి చేరుకోలేకపోయారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక జనసేనాని గత ఎన్నికల్లో కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేశారు. తాను పార్టీ పెట్టి 10 ఏళ్లు దేకితేనే ఇంతవరకు రాగలిగాను అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సైతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చిన అంశాన్ని గుర్తు చేసుకుంటూ పవన్ ఈ కామెంట్స్ చేశారు. ఏపీలో ప్రాంతీయ బలం, కులబలం, అంగబలం అన్నీ ఉన్న పవన్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరడానికి దాదాపు 10 ఏళ్లకు పైగా సమయం పట్టింది. అలాంటిది తెలంగాణలో పవన్ పార్టీని బలోపేతం చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఇక్కడ కలిసొచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన వ్యూహాలు ఆయనకున్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో బీజేపీ కూటమిలో ఉన్న పవన్ తెలంగాణలో కూడా అదే బీజేపీ సాయంతో ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట. అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ బీజేపీ జెండా మోస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ బీజేపీతో కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఆ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నారు. ఒకవేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే తాము ఒంటరిగా పోటీకి సై అంటున్నారు పవన్. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అభ్యర్థులను నిలబెట్టాలని ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో బీజేపీ నేతల కోరిక మేరకు పోటీ నుంచి జనసేన తప్పుకుంది. అయితే ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి
చేయడానికి ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నారట. దీనికి తోడు గ్రేటర్ పరిధిలో ఉన్న ఏపీ సెటిలర్ల ఓట్లను తమ వైపు తిప్పుకునేలా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఆలోచన ఎలా ఉన్నా గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే మాత్రం ఇక్కడ ఆ పార్టీ మనుగడ అంత సులభం కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏ నాయకుడు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చని, కానీ ఆ రాష్ట్ర పరిస్థితులు తెలిసి ఉండాలని కేటీఆర్ వంటి నేతలు చెబుతున్నారు. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలంగాణలో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. ఉమ్మడి ఏపీలో 3 సార్లు అధికారంలో ఉన్న టీడీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు సైతం ప్రస్తుతం తెలంగాణలో నామమాత్రంగా మారిపోయాయి. దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు వంటి నేతలకే తెలంగాణలో పార్టీని నిలబెట్టడం సాధ్యం కావడం లేదు. 2014-18 ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు సైతం 2023 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్, సామాజిక అండదండలు, 3 సార్లు అధికారంలో ఉన్న అనుభవం ఉన్నప్పటికీ అవేవి ఆ పార్టీకి కలిసి రాలేదు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణలో పోటీ చేసి సత్తా చాటింది. ఖమ్మం జిల్లాలో 3 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అయితే ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019-24 మధ్య అధికారంలో ఉన్న జగన్ తెలంగాణ రాజకీయాల వైపు చూడలేదు. మరోవైపు షర్మిల సైతం తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో పార్టీని స్థాపించినా ఎక్కువ కాలం అక్కడ రాజకీయం చేయలేకపోయారు. చంద్రబాబు, జగన్, షర్మిల వంటి నేతలకు ఆంధ్ర మూలాలు ఉండడం వారికి రాజకీయంగా మైనస్ గా మారింది. అలాంటి చోట అదే ఆంధ్ర మూలాలున్న పవన్ కళ్యాణ్ పార్టీని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనేది ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి పవన్ కళ్యాణ్ ఏ వ్యూహంతో తెలంగాణలో పోటీ చేస్తానంటున్నారు త్వరలోనే తేలిపోతుందని అక్కడి నేతలు చెబుతున్నారు. తెలంగాణలో రాజకీయ అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నప్పటికీ ఆయన ముందున్న సవాళ్లు మాత్రం చిన్నవి కావు. అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవడం, క్యాడర్ను నిర్మించుకోవడం, స్థానిక రాజకీయ సమీకరణాన్ని అర్థం చేసుకోవడం జనసేనకు కీలక పరీక్షగా మారనున్నాయి. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతారా, లేక గతంలో ఇతర పార్టీల మాదిరిగానే పరిమిత ప్రభావానికే పరిమితమవుతారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.